హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి 2024 సంవత్సరంలో అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి కదండి. ఈ నవరాత్రుల పూజకి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి. అవి ఏమిటి అంటే, మనం ఈ నవరాత్రులకి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజకి కావాల్సిన పూజా సామాన్లు ఎప్పుడు తెచ్చుకోవాలి, కలశం అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, 9 రోజులు 9 రూపాయల ఫొటోస్ తెచ్చుకొని పూజించాలా, ఈ కలశం అఖండ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలా, ఒకవేళ నవరాత్రుల మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, 9 రోజులు పూజ చేయడం కుదరని వాళ్ళు ఏ రోజున చేసుకోవాలి, నాన్ వెజ్ తినవచ్చా, గర్భిణీ స్త్రీలు ఈ పూజ చేసుకోవచ్చా, ఈ పూజ చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలా, ఈ నవరాత్రులు 9 రోజులు ఉపవాసం ఉండాలా, ఇంకా రోజు తలస్నానం చేసి పూజ చేసుకోవాలా, ఏ సమయంలో పూజ చేయాలి అనే చాలా సందేహాలు అయితే చాలామందికి ఉంటాయండి. నేను ఇప్పుడు వాటికైతే కొన్ని తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. దేవీ నవరాత్రుల వేడుకలు త్వరలోనే ప్రారంభం కానున్నాయండి. ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటాము. సకల సౌభాగ్యాలను అందించే అమ్మవారిని నవరాత్రుల సమయంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే కనక వర్షాలు కురిపిస్తుందండి ఆ తల్లి పూజను చేసుకోవడానికి ముందుగా మనం ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి. మనం ఈ అక్టోబర్ 2వ తేదీ బుధవారం అమావాస్య అయితే వచ్చింది. మనం అమావాస్య రోజు అయితే ఇంటి క్లీనింగ్ అనేది పెట్టుకోకూడదండి. అది అక్టోబర్ 1 మంగళవారం వచ్చింది. మనం మంగళవారం, శుక్రవారం, అమావాస్య ఈ రోజుల్లో ఇంటిని అయితే క్లీనింగ్ అయితే చేసుకోకూడదండి. ఒకవేళ మాకు అమావాస్య పట్టింపు లేదు అనుకునే వాళ్ళు అక్టోబర్ 2 బుధవారం రోజు అయితే చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు, అమావాస్య పట్టింపు ఉంది అనుకునే వాళ్ళు 2024 సంవత్సరం సెప్టెంబర్ 29 ఆదివారం కానీ, సెప్టెంబర్ 30 సోమవారం కానీ ఇలా ఇంటిని అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చండి. మాకు ఇవేవి కుదరవండి అనుకునే వాళ్ళు నవరాత్రులు ప్రారంభమైన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అనుకునే వాళ్ళేమో, మీరు 9 రోజులు పూజ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ముందే మన ఇంటిని, పూజ మందిరాన్ని క్లీనింగ్ అయితే చేసి పెట్టుకోవాలండి. లేదు మేము 9 రోజులు చేసుకోలేము అనుకునే వాళ్ళు, ఆ నవరాత్రుల్లో ఏదో కొన్ని రోజులు చేసుకుంటాం అనుకునే వాళ్ళు, మీకు ఆ ముందు పూజ చేసుకోవాలనుకున్న ముందు సమయంలో మీకు కుదిరిన రోజు ఇంటిని అయితే శుభ్రం చేసి పెట్టుకోండి. అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే, మీకు నవరాత్రులు ప్రారంభమైన రోజు ఉదయాన్నైనా పూజా సామాన్లను తెచ్చుకోవచ్చండి. లేదా మాకు అప్పుడు ఉదయాన్నే కుదరదు అనుకునే వాళ్ళు ఆ ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకోండి. లేదా 2 రోజుల ముందే మనకి పూజకి ఆయిల్, అగరబత్తులు, దీపవత్తి ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చిపెట్టుకోండి. మనకి పూజకి కావాల్సిన పూలేమో ఆ రోజు ఉదయాన్నే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అప్పుడైతే తెచ్చిపెట్టుకోండి. ఇంక తర్వాత నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించాలా అంటే, అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ 9 రోజులు పూజ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు మొదటి 3 రోజులైనా పూజ చేసుకోవచ్చు, లేదా చివరి 3 రోజులైనా పూజ చేసుకోవచ్చు అండి, చాలా మంచిది. అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు కనీసం అమ్మవారికి ఒక్కరోజైనా సరే పూజ చేసుకోండి. ఇంకా లేదు అనుకుంటే దశమి రోజు అమ్మవారికి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ దశమి రోజైనా మనం పూజ అనేది చేసుకోవచ్చు. మాకు నవరాత్రులు ప్రారంభించిన మధ్యలో పీరియడ్స్ అనేది వచ్చాయండి. ఏం చేయాలంటే, మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ, పూజ దగ్గరికి కానీ రాకుండా ఉంటాము అనుకునే వాళ్ళు మీ ఇంట్లో వారి చేత పూజ చేయించుకోవచ్చండి. అలా ఎవరు లేరండి అనుకుంటే ఇంటి దగ్గర వారి చేత పిలిచి పీఠం అనేది తీయించి మీకు స్నానమైన తర్వాత మరలా పూజ అనేది చేసుకోండి. అమ్మవారి పూజ చేసుకోవడానికి కలశం, అఖండ దీపం ఖచ్చితంగా పెట్టుకోవాలా అంటే మీకు ఆనవాయితీ ఉంటే కలశం, అఖండ దీపం అని పెట్టుకొని పూజ అయితే చేసుకోండి. అఖండ దీపం లేకుండా కూడా ఈ నవరాత్రి పూజ అనేది చేసుకోవచ్చండి. ఆనవాయితీ లేదు, మేము కొత్తగా పూజ చేసుకోవడానికి అనుకుంటున్నాము అనే వాళ్ళు పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. కానీ ఒక సంవత్సరం అలా చేస్తా ప్రతి సంవత్సరం కూడా కలశం, అఖండ దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి. ఈ కలశస్థాపన చేసేటప్పుడు అఖండ దీపం పెట్టుకోవాలి అంటే అవసరం లేదండి. అఖండ దీపం లేకుండా అయినా కూడా కలశస్థాపన చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. కలశం పెట్టుకునే వాళ్ళు చాలా నియమాలు అయితే పాటించాలి. అంటే 9 రోజులు కలశం
మాత్రం కదపకూడదు. అలాగే అఖండ దీపం కూడా కొండెక్కకుండా చూసుకోవాలండి. అఖండ దీపం కలశ స్థాపన చేసేవాళ్ళు ఇంట్లో నాన్ వెజ్ తినకుండా ఉండి ఇంట్లో బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బయటికి వెళ్ళకూడదండి. నేల మీద పడుకోవాలి. ఉల్లి వెల్లుల్లి లాంటివి ఏమీ తినకుండా ఎవరితో గొడవలు పడకుండా ఉండాలండి. మనం పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏం చేయాలి అని చాలామంది అశుభము. ఏం చేయాలి అంటే ఏదైనా కారణం చేత అఖండ దీపం కొండెక్కితే అంటే ఆ ప్రమాదంలోని వచ్చిన ఆ ప్రమిదలోని వత్తిని తీసి కొత్త వత్తి అనేది వేసి కొంచెం ఆయిల్ని వడ్డించి దీపం అయితే వెలిగించాలండి. ఇక మీద ఎలాంటి తప్పులు లేకుండా చూసుకుంటా తల్లి అని అమ్మవారికి చెప్పుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ అమ్మవారి పూజ చేసుకోవడానికి నాన్ వెజ్ తినొచ్చా అని చాలామందికి సందేహాలు అయితే ఉంటుందండి. ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు ఎవరైతే పీఠం కానీ కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారో వాళ్ళైతే నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఈ 9 రోజులు అంటే మనం డైలీ పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ 9 రోజులు నాన్ వెజ్ అనేది తినకుండా ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఈ నవరాత్రుల పూజ తర్వాత నవరాత్రులు అయిపోయాక మన నాన్ వెజ్ అనేది తినొచ్చండి. ఇంకా గర్భిణీ స్త్రీలు వితంతులు పూజ చేయొచ్చా అనే సందేహాలు అయితే ఉంటాయండి. గర్భిణీ స్త్రీలు 6వ నెల వచ్చేదాకా పూజ అయితే చేసుకోవచ్చండి. 6వ నెల నిండిందో వాళ్ళైతే ఈ పూజ చేసుకోకూడదండి. ఎందుకంటే అది గర్భం పెరిగే కొద్ది మనకి ఇబ్బందులు అనేవి ఉంటాయి కదండి కూర్చోడానికి అట్లా. అందుకని పూజ చేసుకోకుండా ఉంటే మంచిదండి. 6వ నెల ఆ టైంలో అయితే పూజ చేసుకోవచ్చు. 6వ నెల లోపు ఎవరైనా చేసుకోవచ్చు. వితంతువులు అశౌచకంలో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చు. అంటే మగవారు ఎవరైనా చేసుకోవచ్చు. అంటే ఎవరైనా ఈ తల్లిని ఆరాధించవచ్చండి. ఏం లేదు. కానీ వితంతువులు ఏంటంటే కుంకుమ పూజ అనేది చేయకూడదండి. మిగిలిన పూజ అంతా మనం నార్మల్గా అమ్మవారికి పూజ ఎలా చేసుకుంటామో అలా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారాలు ఆనవాయితీ లాంటివి ఏమైనా ఉండాలా అంటే అవసరం లేదండి. మీకు అమ్మవారికి పూజ చేసుకోవాలి అనే గట్టి సంకల్పం ఉంటే చాలండి. అమ్మవారికి 9 రోజు పూజ చేసుకోవచ్చండి. మేము ఇంతవరకు నవరాత్రి పూజ చేసుకోలేదండి, మరి ఇప్పుడు కొత్తగా ప్రారంభించవచ్చు అనుకునే వాళ్ళు అమ్మవారిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చండి. ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలా అనుకునే వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే మంచిదండి. ఒకవేళ మాకు ఈ సంవత్సరం చేసుకొని వచ్చే సంవత్సరం కుదరలేదు అనుకునే వాళ్ళు అమ్మవారికి చెప్పుకొని చేసుకోలేకపోతున్నాను తల్లి, నీకు ఈ సంవత్సరం పూజ మరలా చేసుకుంటామని చెప్పుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ దేవీ నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి పూజ అనేది చేసుకున్న తర్వాత సాయంత్రం పూజ అనేది అయిపోయాక మనం భోజనం చేస్తే చాలా మంచిదండి. మధ్య మధ్యలో ఏమైనా పండ్లైనా తినవచ్చు. ఉండలేము అనుకునే వాళ్ళు ఉదయం పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా ఉండి పూజ అయిపోయిన తర్వాత ఏమైనా తినవచ్చండి. ఇలా అయినా మనం పూజ చేసుకోవచ్చండి. కానీ ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అమ్మవారికి ఈ నవరాత్రుల్లో రోజు తలస్నానం చేయాలా ఈ నవరాత్రులు 9 రోజులు అంటే మీకు ఆరోగ్యం బాగుంది అనుకుంటేనే ఈ 9 రోజులు తలస్నానం చేసి పూజ అయితే చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు రోజు రోజైనా తలస్నానం చేసి పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు ఫస్ట్ రోజు తలస్నానం చేసి మిగిలిన రోజులు నార్మల్ స్నానం అనేది చేసి ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ నవరాత్రులు పూజ చేసుకోవడానికి అమ్మవారి ఫోటోని తప్పకుండా పెట్టుకోవాలా అంటే మా దగ్గర అమ్మవారి ఫోటో లేదు, ఏం చేయాలి అనుకునే వాళ్ళు అమ్మవారి పూజ చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని అయితే పెట్టుకుంటారండి. కొంతమంది పులి మీద కూర్చున్న అమ్మవారిని పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇంట్లో పెట్టుకోరు అమ్మవారిని, అమ్మవారు ఉగ్రస్వరూపం అని. ఇలా పులి మీద కూర్చున్న అమ్మవారిని అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఇంట్లో ఈ ఫోటో పెట్టుకోవడం కుదరదు అనుకునే వాళ్ళు దుర్గాదేవి సింహాసనం మీద కూర్చున్న ఫోటో అయితే పెట్టుకోవచ్చండి. మీకు అమ్మవారి ఫోటో దగ్గరలో దొరకలేదు అనుకునే వాళ్ళు ఈ నవరాత్రుల్లో 9 అవతారాలలో ఏదో ఒక అవతారంలో ఉండే ఫోటోనైనా పెట్టుకోవచ్చండి. లేదా లలితాదేవి అమ్మవారు కానీ, సరస్వతీదేవి అమ్మవారు కానీ, లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఇలా ఎవరినైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి.
ఇంకా ఈ నవరాత్రుల్లో బ్రహ్మచర్యం అనేది పాటించాలంటే మనం ఈ నవరాత్రులు ఎవరైతే పీఠం పెట్టుకొని ఈ పూజ అయితే ప్రారంభిస్తారో వాళ్ళైతే బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఇలా కలశం అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి ఈ 9 రోజులు. ఒకవేళ మేము కలశం పెట్టుకోవాలా, అఖండ దీపం పెట్టుకోవాలా, పీఠాన్ని కూడా ఏర్పాటు చేసుకోలేదండి అమ్మవారి పూజకి, మామూలుగా నిత్య పూజ ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళైతే ఈ బ్రహ్మచర్యం అనేది పాటించాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా ఈ పూజ ఏ సమయంలో చేయాలనేది చాలామంది సందేహం ఉంటుందండి. ఈ నవరాత్రుల పూజ అనేది ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఇలా 3 పూటలు అయితే పూజ అయితే ఉంటుందండి. ఇలా 3 పూటల మేము పూజ చేయలేము, మాకు కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం అయినా పూజ చేయాలండి. మీరు ఒక టైం అనేది సెట్ చేసుకొని ఇలా ఉదయం సాయంత్రం అయినా పూజ చేసుకోండి. లేదు మాకు అది కూడా కుదరదు, జాబ్ చేస్తాం, మేము వెళ్ళిపోతాము అనుకునే వాళ్ళు లేదా ఏదో ఒక టైంలో అంటే ఉదయాన్నే అయినా పూజ చేసుకోండి, లేదా సాయంత్రం అయినా పూజ చేసుకోండి. ఓకే అండి, ఈ నవరాత్రులకు సంబంధించిన సందేహాలు అయితే మీకు తీరినాయి అనుకుంటున్నా అండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.